భారత్ జింబాబ్వే పోరుకు ముందు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమం వివాదాస్పద వ్యాఖ్యలతో హీట్ పెంచారు. సికిందర్ రాజా టీమిండియాను ఓడిస్తాడని, అది పాక్ విజయమేనని వ్యాఖ్యానించారు. మరోవైపు సెమీస్ చేరాలంటే భారత్ వరుసగా 2 మ్యాచ్లు గెలవాల్సిందే. భారీ విజయాలతో పాటు ప్రకృతి సహకారం ఉంటేనే భారత్కు ముందడుగు పడే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చినబాబు అందిస్తారు. కీలకమైనటువంటి మ్యాచ్ జరగబోతుంది. సో ఇప్పటి వరకు ఆడినటువంటి ఆటలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరగబోయేటటువంటి మ్యాచ్ భారత్కి జరగబోయే ఈ 2 మ్యాచ్లు కూడా చాలా కీలకంగా మారనున్నాయి. ఈ 2 మ్యాచ్ల కంటే ముందు ఏదైతే రేపు చెన్నై వేదికగా జరగబోయేటటువంటి మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్ జరగడానికంటే ముందు ఒక విషయం మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. మాజీ కెప్టెన్ అయినటువంటి పాకిస్తాన్ క్రికెటర్, పాకిస్తాన్కి మాజీ కెప్టెన్ అయినటువంటి ఇంజమామ్, మనందరికీ కూడా తెలిసిన పర్సన్ అతను. సో అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు, చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేశాడు. అవేంటయ్యా అంటే, భారత్ సెమీఫైనల్స్కి వెళ్ళదు, ఓడిపోతుంది. ఏదైతే రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ ఉందో చెన్నై వేదికగా జింబాబ్వేతో భారత్ తలపడనుంది. వరల్డ్ కప్ T20లో భాగంగా అయితే ఈ మ్యాచ్ జరగబోతుంది. మొత్తం సూపర్ 8కు సంబంధించినటువంటి మ్యాచెస్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. సో దీనిలో భాగంగా భారత్ T20లో వరల్డ్ కప్లో జింబాబ్వేతో ఇదైతే పోటీ పడబోతుంది. సో జింబాబ్వేతో జరగబోయేటటువంటి ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతుంది అని చెప్పేసి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అయినటువంటి క్రికెటర్ అయినటువంటి ఇంజమామ్ అయితే కీలకమైనటువంటి కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా అతను ఏమన్నాడు అంటే, భారత్ తప్పకుండా జింబాబ్వే మీద ఓడిపోతుంది. పైగా ఈ జింబాబ్వేతో ఆడేటటువంటి ఈ భారత్ టీం ఏదైతే ఉందో, భారత్ ఓడిపోయిన తర్వాత సెమీఫైనల్స్కి కూడా వెళ్ళదు అని చెప్పేసి కూడా అతను జాతకం చెబుతున్నట్టు చెప్పినటువంటి పరిస్థితి. దానికంటే ముఖ్యంగా జింబాబ్వే కెప్టెన్ అయినటువంటి సికిందర్ రాజా, అతను పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. సో పాకిస్తాన్ ఏదైతే జింబాబ్వే మీద భారత్ ఓడిపోతే, పాకిస్తాన్ మీద భారత్ ఓడిపోయినట్టే మేము సెలబ్రేషన్స్ చేసుకుంటాం, లాహోర్లో సంబరాలు నిర్వహించుకుంటామని చెప్పేసి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ మీడియా ముందుకు వచ్చి, అంటే సోషల్ మీడియాలో చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇంజమామ్ అంటే ఈ జింబాబ్వే టీంని ఒక పాకిస్తాన్ టీంగా అయితే భావిస్తున్నారని చెప్పాలి. సో ఈ జింబాబ్వే టీం మీద భారత్ ఓడిపోతే, ఆ సికిందర్ రాజా అయినటువంటి వ్యక్తి, అతను పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, సో అతను చిన్నప్పటి నుంచి కూడా అక్కడే ఉన్నాడు, అక్కడే పుట్టి పెరిగాడు. ఆ తర్వాత జింబాబ్వేకి వచ్చాడు. 2002 నుంచి కూడా ఇటు క్రికెటర్గా, జింబాబ్వే క్రికెటర్గా కూడా అతను కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సో చాలా కాలం కిందటే ఇటు వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. జింబాబ్వేలో స్థిరపడిన తర్వాత ఆ తర్వాత జింబాబ్వే క్రికెట్లోకి అరంగేటం చేశాడు. జింబాబ్వే క్రికెటర్గాను, ఆ తర్వాత జింబాబ్వే టీంకి కెప్టెన్గాను సికిందర్ రాజా అయితే ప్రస్తుతం వ్యవహరిస్తున్నాడు. అతను పాకిస్తాన్లోనే పుట్టి పెరిగాడు, ఆ విషయం కూడా వాస్తవమే. అయితే జింబాబ్వే మీద రేపు ఆడబోయేటటువంటి ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతే మాత్రం తప్పకుండా పాకిస్తాన్ విజయమే, అది పాకిస్తాన్ సాధించినటువంటి విజయమే అని మేము భావిస్తాం. సో జింబాబ్వే గెలిస్తే తప్పకుండా కూడా మేము ఇక్కడ అనేక మందికి ఇక్కడ ఏదైతే అన్నదానం చేస్తామో, అలాగే అనేక మందికి కొన్ని పంపిణీ చేస్తాం, కొన్ని వస్తువులు పంపిణీ చేస్తాము. అలాగే క్రికెట్ ఆడేటటువంటి పిల్లలకి వాళ్ళందరికీ కూడా క్రికెట్ కిట్లు మేము పంపిణీ చేస్తాము. లాహోర్లో సంబరాలు నిర్వహిస్తాము. ఎలాగూ పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి గత మ్యాచ్ల నుంచి అన్నిటి కూడా ఓడిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి, పరాజయాలు పాలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ మీద కూడా పాకిస్తాన్ ఓడినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా అపజయాలు పాలైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ జట్టుది. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్ ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. సో ఏదైతే అపజయాల్ని అతను ఆ లాసింగ్ని తట్టుకోలేక, వార్వలేక కూడా, అంటే పాకిస్తాన్ ఓటమిని తట్టుకోలేక ఇటువంటి కామెంట్స్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే జింబాబ్వేను మరో పాకిస్తాన్ టీంగా అతనైతే భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే మీద భారత్ ఓడిపోతే మేము సంబరాలు నిర్వహించుకుంటామని చెప్పేసి ఇంజమామ్ ప్రకటించాడు. సో మరి జింబాబ్వే మీద భారత్ ఓడిపోతుందా లేదా గెలుస్తుందా, ఏం జరగబోతుంది, అసలు భారత్కి సెమీఫైనల్స్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా లేదా, చాలా సంక్లిష్టంగా పరిస్థితులు ఉన్నాయి, గణాంకాలు చెబుతున్నాయి అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే భారత్కి సెమీఫైనల్ అవకాశాలు లేవా, మిగిలినటువంటి మ్యాచెస్ గెలిచినా కూడా సెమీఫైనల్స్కి వెళ్ళే పరిస్థితి లేదా అంటే దాని గురించి మనం చర్చించుకుందాం. ఎందుకంటే భారత్ ఇప్పటివరకు ఆడినటువంటి సూపర్ 8 మ్యాచ్లో అయితే దక్షిణాఫ్రికాతో ఆడినటువంటి మ్యాచ్లో అయితే పరాజయం పాలైంది. దాదాపు 70కి పైగా పరుగులు, 76 పరుగుల భారీ తేడాతో అయితే పరాజయం పాలైనటువంటి పరిస్థితి భారత్ టీంది.
ఈ నేపథ్యంలోనే మిగిలినటువంటి 2 మ్యాచెస్ ఉన్నాయి భారత్కి. ఒకటి జింబాబ్వే మీద ఆడాలి, రెండో మ్యాచ్ వెస్టిండీస్ మీద ఆడాలి. మిగిలినటువంటి ఈ 2 మ్యాచ్లు గెలిస్తే భారత్ సెమీఫైనల్స్కి వెళ్తుందా అంటే వెళ్ళడం కూడా కష్టంగానే మారింది. మనం ఇక్కడ చూస్తున్నాము పాయింట్స్ టేబుల్లో మొత్తం కూడా 4 జట్లు ఉన్నాయి. సో వెస్టిండీస్ అయితే ఇప్పుడు టాప్ 1లో ఉంది. టాప్ 1లో వెస్టిండీస్ ఒక మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ గెలిచింది, అది కూడా భారీ తేడాతో గెలిచింది. +5.3 మంచి రన్ రేట్తో అయితే వెస్టిండీస్ అయితే ఉంది. సో మరి వెస్టిండీస్ ఇంత భారీ మంచి రన్ రేట్తో ఉన్నది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా ఉంది. ఒక మ్యాచ్ ఆడి అది కూడా ఒక మ్యాచ్ ఆడి ఒకటి గెలిచింది, +3.80 రన్ రేట్ ఉంది. అలాగే ఇండియా చూసుకున్నట్లయితే ఒక మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ ఓడిపోయినటువంటి పరిస్థితి, -3.8 రన్ రేట్తోనైతే థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో జింబాబ్వే ఉంది. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మన ఇండియన్ టీం సెమీఫైనల్స్కి వెళ్తుందా అంటే వెళ్తుంది. దానికి కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని క్యాల్కులేషన్స్ ప్రకారం వెళ్తే టీమిండియా తప్పకుండా సెమీఫైనల్స్కి వెళ్తుంది. అయితే ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి ఈ మ్యాచ్లో అయితే జింబాబ్వేతో జరగబోతుంది. సో మిగిలినటువంటి 2 మ్యాచెస్ కూడా అందరూ కూడా రన్ రేట్ అంటున్నారు. రన్ రేట్ లేకుండా కూడా టీమిండియా అయితే సెమీఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ అవి ఉన్నాయి. ఎలా అంటే మిగిలినటువంటి 2 మ్యాచెస్ కూడా తప్పకుండా ఏది ఏమైనా సరే గెలవాల్సిందే, వేరే ఆప్షనే లేదు ఇంకా. సో మిగిలినటువంటి 2 మ్యాచెస్ కూడా జింబాబ్వేతో జరిగేటటువంటి మ్యాచ్ గెలవాలి, ఆ తర్వాత వెస్టిండీస్తో జరిగేటటువంటి మ్యాచ్ కూడా గెలవాలి. అవి 2 గెలిస్తే సెమీఫైనల్స్కి వెళ్తుందా అంటే వెళుతుంది. అది ఎలా అంటే మనల్ని ఓడించినటువంటి సౌత్ ఆఫ్రికా టీం ఏదైతే ఉందో, సౌత్ ఆఫ్రికా టీం ఇప్పటికీ ఒక మ్యాచ్ ఆడి ఒకటి గెలిచింది. మిగిలిన 2 మ్యాచ్లు కూడా ఉన్నాయి. అంటే ఒకటి వెస్టిండీస్తో ఉంది, అలాగే జింబాబ్వేతో ఉంది. ఈ 2 మ్యాచెస్ కూడా తప్పకుండా సౌత్ ఆఫ్రికా గెలవాలి అని చెప్పేసి మన ఇండియన్ టీం కానీ మన ఇండియన్స్ కానీ క్రికెట్ అభిమానులు మనందరూ కూడా కోరుకోవాలి, తప్పదు. ఎందుకంటే అలా అయితేనే చాలా ఈజీగా నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా భారత్ అయితే ఇండియన్ టీం అయితే సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఒకటి గెలిచింది, దానికి 2 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన 2 మ్యాచెస్ కూడా గెలిస్తే వెస్టిండీస్ మీద అలాగే జింబాబ్వే మీద, ఈ 2 మ్యాచెస్ గెలిస్తే మొత్తము కూడా సౌత్ ఆఫ్రికాకి 6 పాయింట్లు చేకూరుతాయి. సో 6 పాయింట్లు యాడ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఉంటుంది. మిగిలిన 2 మ్యాచెస్ కూడా టీమిండియా గెలిస్తే 4 పాయింట్లతోని సెకండ్ ప్లేస్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఇండియన్ టీం, ఈ 2 టీంలు కూడా సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశాలు చాలా సులువుగా ఉంటాయి. ఇది చాలా ఈజీగా వెళ్ళేటటువంటి స్టఫ్. మరి ఇది కాకుండా ఇంకా ఏ విధంగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఒకవేళ సౌత్ ఆఫ్రికా మిగిలిన 2 మ్యాచెస్లో కూడా ఏదైనా ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ మాత్రమే గెలిస్తే 4 పాయింట్లతోనే ఉంటుంది సౌత్ ఆఫ్రికా. అది జింబాబ్వే మీద ఓడిపోయినా, ఒకవేళ వెస్టిండీస్ మీద ఓడిపోయినా 2 పాయింట్లు +2 పాయింట్లతోనే 4 పాయింట్లతోనే సౌత్ ఆఫ్రికా టీం ఉంటుంది. ఒకవేళ ఇండియా టీం కూడా మిగిలిన 2 మ్యాచెస్ గెలిచి, అలాగే సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ ఓడిపోయి, ఆ తర్వాత వెస్టిండీస్ యాజ్ యూజువల్గా వెస్టిండీస్కి సౌత్ ఆఫ్రికాకు ఒక మ్యాచ్ ఉంటుంది కాబట్టి అది జింబాబ్వే మీద గెలిచి సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయి వెస్టిండీస్ ఉంటే, అప్పుడు వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఇండియా టీం ఇలా 3 టీంలకు కూడా 4 పాయింట్లే ఉంటాయి. అప్పటికీ అయినా సరే మన టీం కూడా పూర్తిగా 2 గెలవాల్సి ఉంటుంది. అదొకటి. ఒక మ్యాచ్ ఓడిపోయి ఉంటే మిగిలిన రన్ రేట్ మీద ఏదైతే రన్ రేట్ మీద ఆధారపడవలసి ఉంటుంది. సో వెస్టిండీస్ ఒకవేళ 4 పాయింట్లతో, సౌత్ ఆఫ్రికా ఒకవేళ 4 పాయింట్లతో, టీమిండియా కూడా 4 పాయింట్లతో ఉంటే అప్పుడు నెట్ రన్ రేటు క్యాల్కులేషన్లోకి వస్తుంది. సో ఆ టైంలో నెట్ రన్ రేటు చాలా అవసరం పడుతుంది. సెమీఫైనల్స్కి వెళ్ళవలసింది. నెట్ రన్ రేట్లో టాప్లో ఉన్నటువంటి టీమ్స్ మాత్రమే సెమీఫైనల్స్కి వెళ్తాయి. మరి ఇటువంటి నేపథ్యంలో మరి దీన్ని కూడా ఎలా ఎదుర్కోవాలి అంటే దానికి ఒకటి ఉంది క్యాల్కులేషన్. సో రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో జింబాబ్వే మీద జరగబోయేటటువంటి మ్యాచ్లో ఈ మిగిలినటువంటి 2 మ్యాచెస్, జింబాబ్వే మ్యాచ్ అలాగే వెస్టిండీస్ మ్యాచ్, ఈ 2 మ్యాచెస్లో కూడా గెలవడమే కాదు, భారీ రన్ రేటుతో గెలిస్తే, మంచి రన్ రేటు సంపాదిస్తే మాత్రము ఇలా ఈక్వల్గా పాయింట్స్ వచ్చినప్పుడు టీమిండియా కూడా సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశాలు మనకు ఉంటాయి. సో మరి ఎలా అది సాధ్యము అంటే, జింబాబ్వేతో జరిగేటటువంటి మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే దాదాపు 100 పరుగుల మార్జిన్తోని మనం విజయం సాధించాలి. అప్పుడు మంచి రన్ రేట్ వస్తుంది. లేదంటే సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళు ఎంత టార్గెట్ ఇచ్చినా 12 ఓవర్ల లోపు మాత్రమే ఆ టార్గెట్ని ఫినిష్ చేయాలి. అప్పుడు ఒక మంచి రన్ రేట్ వస్తుంది. ఒకవేళ ఈక్వల్ పాయింట్స్ వచ్చినప్పుడు ఈ రన్ రేట్ అయితే, నెట్ రన్ రేట్ అయితే క్యాల్కులేషన్లోకి వస్తుంది కాబట్టి, సో పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి అప్పుడు మనకి చాలా యూజ్ అవుతుంది. అది వెస్టిండీస్ టీం మీద కూడా మంచి
తేడాతో భారీ తేడాతో గెలవవలసి ఉంటుంది. ఈ విధంగా నెట్ రన్ రేట్ని మెరుగుపరుచుకుంటే మాత్రం టీమిండియా ఈక్వల్ పాయింట్స్ వచ్చినప్పుడు నెట్ రన్ రేట్తో ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, అంటే సెమీఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇక జింబాబ్వే పరిస్థితి అంటే అది ఎలాగూ నెక్స్ట్ మ్యాచెస్లో ఇక ఆల్రెడీ దానికి కూడా ఇంకా 2 మ్యాచెస్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారము అది జింబాబ్వే కూడా ఓటమి పాలవుతుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మన టీము నెట్ రన్ రేట్తో ఇలా ఈక్వల్ పాయింట్స్ వస్తే నెట్ రన్ రేట్తో ముందుకు వెళ్ళొచ్చు. లేదంటే మిగిలిన 2 మ్యాచెస్ కూడా సౌత్ ఆఫ్రికా గెలవాలి అని ప్రార్థించుకోవాలి. ఒకవేళ గెలిస్తే 6 పాయింట్స్తో సౌత్ ఆఫ్రికా టాప్ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన 2 మ్యాచెస్ మన టీం గెలిస్తే, ఇండియన్ టీం గెలిస్తే 4 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఈ 2 టీంలు మాత్రమే సెమీఫైనల్స్కి అర్హత సాధిస్తాయి. సో ఇది ఈ విధంగా ఉంది. సెమీఫైనల్స్కి వెళ్ళాలంటే ఇటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. మరి ఇంజమామ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగానే నిజమవుతాయా అంటే అవి నిజం అవ్వకుండా జింబాబ్వేని చిత్తుగా ఓడించాలి. ఆ తర్వాత వెస్టిండీస్ని మామూలుగానైతే మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే గత మ్యాచ్ చూసాము, జింబాబ్వేతో జరిగినటువంటి మ్యాచెస్లో చూస్తే దాదాపు 100 పరుగుల తేడాతో అయితే గెలిచినటువంటి పరిస్థితి. సో భారీ పరుగుల తేడాతో గెలిచింది కాబట్టే అంతటి రన్ రేటు ఈరోజు వెస్టిండీస్కి ఉంది. వెస్టిండీస్లో చివరి ప్లేయర్ వరకు కూడా ప్లేయింగ్ 11లో ఉన్నటువంటి టీంలో ఉన్నటువంటి 10వ ప్లేయర్ 11వ ప్లేయర్ కూడా మంచి బ్యాటింగ్ క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వెస్టిండీస్తో ఏమాత్రం కూడా తక్కువ తీసుకోవద్దు. సో వెస్టిండీస్తో గెలవాలి, జింబాబ్వేతో గెలవాలి. ఇక రేపు జరిగేటటువంటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే చెన్నై వేదికగా జరుగుతుంది. సో చెన్నైలో ఎప్పుడు కూడా స్లో పిచ్ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం బ్యాటర్స్కి అనుకూలంగా, బ్యాటింగ్కి అనుకూలంగా ఆ పిచ్ అయితే రెడీ చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పటివరకు కూడా ఆ చెన్నై పిచ్ చూస్తే చాలా స్లోగా ఉన్నట్టు, ఇంతకుముందు మ్యాచెస్ కూడా స్లోగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా అంటుంటారు. ఈ పిచ్ వాతావరణం చూస్తే బ్యాటింగ్కి అనుకూలంగా చేసినట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇండియన్ టీం అక్కడ బాగా ఆడి 200+ స్కోర్ చేసి చాలా ఎక్కువ మార్జిన్తో జింబాబ్వే మీద విజయం సాధిస్తే మాత్రం తప్పకుండా నెట్ రన్ రేట్ మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ మ్యాచ్ మాత్రం చాలా కీలకంగా మారనుంది. ఇదే మ్యాచ్ నెక్స్ట్ రేపు జరిగేటటువంటి మ్యాచ్ వెస్టిండీస్ అలాగే జింబాబ్వే మ్యాచ్ కూడా ఉంది కాబట్టి వెస్టిండీస్ అలాగే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది కాబట్టి తప్పకుండా సౌత్ ఆఫ్రికా గెలవాలని కూడా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ మనకు అనుకూలంగా వస్తేనే సెమీఫైనల్స్కి భారత్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి మొన్న జరిగినటువంటి పరాజయం పాలైన తరువాత సౌత్ ఆఫ్రికా మీద మరి ఎటువంటి టీంతో టీమిండియా ముందుకు వెళుతుందంటే యాజ్ యూజువల్ అభిషేక్ శర్మ ఉంటాడు, ఇషాన్ కిషన్ ఉంటాడు. అయితే మొన్న చేసినటువంటి తప్పు అక్షర్ పటేల్ని ప్లేయింగ్ 11లో తీసుకోలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ సుందర్ని ఒకవేళ పక్కకు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అతని ప్లేస్లో అక్షర్ పటేల్ తీసుకుంటారు. అలాగే మనకి రింకు సింగ్ అవైలబుల్గా లేడని తెలుస్తుంది. అతని తండ్రి అనారోగ్యం కారణంగా అతను వెళ్ళాడని చెప్పేసి తెలుస్తుంది, ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతని ప్లేస్లో సంజయ్ శాంసన్ కూడా మనం ప్రాక్టీస్ సెషన్లో చూసాము. సో ప్రాక్టీస్ చేసినట్టు తెలుస్తుంది. సంజయ్ శాంసన్ని తీసుకునే అవకాశం ఉంది. మరి సంజయ్ శాంసన్ అలాగే ఓపెనర్ ఇషాన్ కిషన్ లేదా అభిషేక్ శర్మ వీళ్ళిద్దరిలో ఎవరితో భాగస్వామ్యం పంచుకుంటారు అనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా సంజయ్ శాంసన్ ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది, అక్షర్ పటేల్ అవకాశం ఉంది. సో మొత్తం 2 మార్పులు మాత్రం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన 2 మ్యాచ్లు తప్పకుండా గెలవాలి. అలాగే మొన్న జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ మంచి ప్రతిభ కనబరచవలసి ఉంటుంది. సో తప్పకుండా మంచి నైపుణ్యతతో మంచి స్కిల్స్తో బ్యాటింగ్ చేస్తేనే మన టీం ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి, సెమీఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటే గత మ్యాచెస్ కూడా ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరూ ఆడితే మంచి శుభారంభాన్ని ఇస్తే తప్పకుండా మంచి భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. మన టీంలో కూడా ఇండియన్ టీంను కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన మిగిలిన మ్యాచెస్ అలా ఉంటారని కాదు. సో ఇప్పటి వరకు అన్ని మ్యాచెస్ కూడా గెలుచుకుంటూ వచ్చాయి, ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. సో అందులో ఉన్నటువంటి ఆ లూప్ హోల్స్ తప్పిదాలు అన్నింటినీ కూడా సెటిలైట్ చేసుకొని ఇప్పుడు జరగబోయేటటువంటి మిగిలిన 2 మ్యాచ్లు కూడా తప్పకుండా విజయం సాధించాలి. విజయం సాధించి సౌత్ ఆఫ్రికా మనం అనుకున్నట్టు మిగిలిన 2 మ్యాచెస్ కూడా అది గెలిస్తే యాజ్ యూజువల్గా మన టీం అయితే సెమీఫైనల్స్కి వెళ్తుంది. ఒకవేళ సేమ్ పాయింట్స్ వచ్చినప్పుడు అన్నీ కూడా 4 పాయింట్స్ వచ్చినప్పుడు మనం నెట్ రన్ రేట్ మీద ఆధారపడవలసి ఉంటుంది. కాబట్టి మంచి నెట్ రన్ రేట్తో కూడా భారీ తేడాతో కూడా విజయం సాధించవలసి ఉంటుంది మిగిలిన 2 మ్యాచెస్ కూడా. మరి మిగిలిన 2 మ్యాచెస్ టీమిండియా ఎలా ఆడుతుంది, సెమీఫైనల్స్కి వెళ్తుందా లేదా అనేది మాత్రము వేచి చూడాలి.